కాక్లియర్ ఇంప్లాంట్ అంటే అది ఎవరికి చేస్తారు? పుట్టుకతో ఎవరికైతే చెవి వినిపించకుండా టోటల్గా హియరింగ్ లాస్ ఉండాలి. న్యూనేటల్ స్క్రీనింగ్ అనేది మ్యాండేట్. పుట్టిన వెంటనే అప్పుడే చెక్ చేయాలి. రెండు వైపులు వినిపించట్లేదు అని తెలిస్తే 5 years క్రాస్ అయినాక లేదంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చేసుకుంటే 100 అంటే బై బర్త్ ఉన్న వాళ్ళకి 5 years క్రాస్ అయ్యాక చేసిన రిజల్ట్ ఉండదు. బట్ అడల్ట్స్ లో చాలా మందికి హియరింగ్ లాస్ ఉంటుంది. చెవి లోపల చిన్న బోన్స్ ఉంటాయి. బోన్స్ ఫిక్స్ అవ్వడం వల్ల హియరింగ్ లాస్ రావచ్చు, లేదంటే నరం దెబ్బతింటుంది. చాలా మందికి సడన్ హియరింగ్ లాస్ వస్తాం. సడన్ సెన్సరీ న్యూరల్ లాస్ అండ్ క్రాకర్స్ సౌండ్, లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం సడన్గా హియరింగ్ లాస్ వస్తుంది. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Grishma Garu, ENT specialist with us. Hello, Andy. హాయ్, How are you? ఫైన్. Thank you for joining us today. So, ఇవాళ మనం కాక్లియర్ ఇంప్లాంట్ గురించి మాట్లాడదాం. కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఏంటిది? అది ఎవరికి చేస్తారు? సో కాక్లియర్ ఇంప్లాంట్ అంటే బేసికలీ బై బర్త్ పుట్టుకతో ఎవరికైతే చెవి వినిపించకుండా దానివల్ల మాట రావట్లేదో వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక ఆప్షన్. అందులో కూడా వాళ్ళకి టోటల్గా హియరింగ్ లాస్ ఉండాలి, ప్రొఫౌండ్ హియరింగ్ లాస్. సో వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ చేయొచ్చు. సో కాక్లియర్ ఇంప్లాంట్ అంటే కాక్లియర్ ఇంప్లాంట్ చేసే కంటే ముందు ఫస్ట్ వీ డూ చైల్డ్ని ఎవాల్యుయేట్ చేయాలి. అంటే వాళ్ళకి బ్రెయిన్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, బెరా అలాంటివి చేస్తాము కొన్ని టెస్ట్లు. అంటే బేసికలీ ఇప్పుడు న్యూనేటల్ స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ. పుట్టిన వెంటనే హాస్పిటల్లోనే వాళ్ళకి హియరింగ్ ఉందా లేదా అనేది అప్పుడే చెక్ చేయాలి. ఒకవేళ ఆ టెస్ట్లో వాళ్ళు పాస్ అవ్వకపోయినా, ఏదైనా ఇష్యూ ఉందని తెలిసినా కానీ దెన్ మనం 3 months తర్వాత బ్రెయిన్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అని చేస్తాం. సో అందులో వాళ్ళకి రెండు వైపులు వినిపించట్లేదు అని తెలిస్తే దెన్ మనము చైల్డ్ని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. మళ్ళీ 6 months ఆర్ 9 months ఏజ్లో బెరాని రిపీట్ చేయొచ్చు. వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ అనేవి ఫిట్ చేస్తాం. సో దానివల్ల వాళ్ళ కొన్ని వర్డ్స్ కానీ కొంత హియరింగ్ ఇన్పుట్ అనేది వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలా హియరింగ్ ఎయిడ్ యూజ్ చేసిన వాళ్ళకి స్పీచ్ డెవలప్ అవ్వట్లేదు అంటే దెన్ వీ క్యాన్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్. వాట్ ఏజ్ ఇస్ బెస్ట్ ఫర్ చైల్డ్? అంటే ఎవరు ఏ క్యాండిడేట్ ని బెస్ట్ గా సెలెక్ట్ చేసుకుంటారు ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్స్? కాక్లియర్ ఇంప్లాంట్ కి అంటే వాళ్ళకి డయాగ్నోస్ బెరా 3 months చేశాక బై 9 months ఆర్ 1 year ఆఫ్ ఏజ్ వాళ్ళకి 10 grams ఆఫ్ హీమోగ్లోబిన్ అండ్ 10 kgs బాడీ వెయిట్ ఉంటే మనం 1 year ఏజ్ వరకు చేయొచ్చు కాక్లియర్ ఇంప్లాంట్. అది ఐడియల్ ఏజ్. సో ఆ ఏజ్లో చేస్తే వాళ్ళకి స్పీచ్ అనేది నార్మల్గా వస్తుంది, లైక్ ఎనీ అదర్ నార్మల్ కిడ్ వాళ్ళు అలా మాట్లాడతారు. ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళకి స్పీచ్ అనేది కొంత తగ్గొచ్చు. అంటే క్లారిటీ ఆఫ్ స్పీచ్, ఫైనల్ రిజల్ట్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ బెటర్ టు పర్ఫార్మ్ బిలో 5 years ఆఫ్ ఏజ్. కానీ చాలా మంది పేరెంట్స్ మేము తర్వాత చేయిస్తాంలే అని డిలే చేస్తూ ఉంటారు కదా. అంటే టెస్ట్లో మనకు కన్ఫర్మ్డ్గా వీళ్ళకి 2 sides ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది అని తెలిస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఒకవేళ మనకి మోడరేట్ హియరింగ్ లాస్ ఆర్ సివియర్ లేదు, కొంచెం మోడరేట్గా ఉంది అంటే హియరింగ్ ఎయిడ్ దాంతో కూడా మేనేజ్ చేయొచ్చు. ఓకే. బట్ ఇఫ్ ప్రొఫౌండ్ ఉంటే మాత్రం ఎర్లీగా చేయడమే బెటర్. 5 years క్రాస్ అయ్యాక మనం చేసిన ఫైనల్ రిజల్ట్ విల్ నాట్ బి గుడ్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా 5 years క్రాస్ అయినాక లేదంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చేసుకుంటే 100% రిజల్ట్స్ వస్తాయా? అంటే బై బర్త్ ఉన్న వాళ్ళకి 5 years క్రాస్ అయ్యాక చేసిన రిజల్ట్ ఉండదు. బట్ కొంతమంది పిల్లలకి మెనింజైటిస్ కానీ లేకపోతే ఏదన్నా సడన్ యాక్సిడెంట్ వల్ల లాస్ అయిన హియరింగ్, సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని ఉంటుంది, దానివల్ల హియరింగ్ లాస్ వస్తే వాళ్ళకి తర్వాత చేసినా కానీ రిజల్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి పుట్టిన తర్వాత సౌండ్ అనేది తెలియాలి. సో సౌండ్ అనేది అసలు తెలియట్లేదు, అలానే వాళ్ళు బై బర్త్ నుంచి హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి డిలేడ్ ఇంప్లాంట్ వల్ల హెల్ప్ఫుల్ ఉండదు. ఎందుకంటే బ్రెయిన్లో ఏదైతే హియరింగ్ ఏరియా ఉంటుందో అది విజన్ తీసేసుకుంటుంది, అంటే చూపు తీసేసుకుంటుంది. సో ఆ ఏరియా ఆఫ్ బ్రెయిన్ అనేది విజన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం తర్వాత ఇంప్లాంట్ చేసినా కానీ వాళ్ళకి
హియరింగ్ అనేది రాదు. ఓకే. అంటే సౌండ్ లోపలికి వెళ్ళినా దాన్ని అండర్స్టాండ్ చేసుకునే ఎబిలిటీ, మళ్ళీ స్పీచ్ సెంటర్ కి సిగ్నల్ వెళ్ళడం అదంతా జరగదు. ఓకే. సో మనము ఎర్లీగా చేస్తేనే ఆ విజన్ తీసుకోక ముందే మనము ఇంప్లాంట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి స్పీచ్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హౌ లాంగ్ ఇస్ ద థెరపీ? సో కాక్లియర్ ఇంప్లాంట్ అంటే దానిలో 2 parts ఉంటాయి. ఎక్స్టర్నల్ స్పీచ్ ప్రాసెసర్ అండ్ ఇంటర్నల్ రిసీవర్ స్టిమ్యులేటర్. సో స్పీచ్ ప్రాసెసర్ ఏమో చెవి వెనకాల పెట్టుకోవాలి. చాలా మంది కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఇంప్లాంట్ కాబట్టి బయటికి ఏమీ కనిపించదు అనుకుంటారు. బట్ కాక్లియర్ ఇంప్లాంట్ లో 2 parts ఉంటాయి. ఒకటి లోపల పెడతాము, ఒకటి బయటికి కనపడుతుంది. ఓకే. సో బయట ఉన్న పార్ట్ మనం మనకు వినిపించే సౌండ్స్ ని తీసుకుని దాన్ని ప్రాసెస్ చేస్తుంది, స్పీచ్ ప్రాసెసర్ అంటారు. అండ్ ఆ ఒక మ్యాగ్నెట్ ద్వారా లోపల ఉన్న రిసీవర్ స్టిమ్యులేటర్ కి సిగ్నల్ ని పంపిస్తుంది. సో ఆ రిసీవర్ స్టిమ్యులేటర్ ఆ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అన్నిటిని లోపల ఉన్న ఎలక్ట్రోడ్ కాయిల్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎలక్ట్రోడ్ కాయిల్ అనేది కాక్లియా లోపల మనం ఇన్సర్ట్ చేస్తాం, అందుకని దాన్ని కాక్లియర్ ఇంప్లాంట్ అంటారు. సో ఆ ఫ్రీక్వెన్సీ బేస్డ్ సౌండ్స్ అన్ని బ్రెయిన్ కి వెళ్తాయి త్రూ కాక్లియర్ నర్వ్. సో కాక్లియర్ నర్వ్ ఉంటేనే మనం కాక్లియర్ ఇంప్లాంట్ చేయగలుగుతాం. సౌండ్ అనేది బ్రెయిన్ కి రీచ్ అయ్యాక అక్కడ నుంచి స్పీచ్ సెంటర్ కి వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది వన్స్ దే స్టార్ట్ అండర్స్టాండింగ్ దోస్ సౌండ్స్ వాళ్ళకి స్పీచ్ సెంటర్ కి సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు వాళ్ళు స్లోగా గ్రాడ్యువల్ గా వాళ్ళు విన్న సౌండ్స్ ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు సౌండ్ అనేది వినకపోతే దే కెనాట్ యూజ్ దేర్ వోకల్ మజిల్స్ టు ప్రొడ్యూస్ సౌండ్ ఇన్ సేమ్ వే. సో అందుకని ఒక డిజబిలిటీ వల్ల వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే హియరింగ్ లాసెస్ ప్లస్ స్పీచ్. కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టాక వీ హ్యావ్ టు దానికి ఒక 1 month వరకు we will do ప్రోగ్రామ్స్ లో పెడతాం డిఫరెంట్ మోడ్స్ లో. సూచర్ రిమూవల్ తర్వాత 15 days తర్వాత ఇంప్లాంట్ ని స్విచ్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేశాక దేర్ విల్ బి మ్యాపింగ్ సెషన్స్ వేర్ ఆ ఫ్రీక్వెన్సీ బేస్డ్ దానికి వాళ్ళకి మ్యాపింగ్ చేస్తారు. ఆ మ్యాపింగ్ చేశాక థెరపీ అనేది 3 years వరకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ ఇంప్లాంట్. సో కంటిన్యూస్ గా, అంటే డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఎట్ విచ్ వీఆర్ ఇంప్లాంటింగ్. ఇప్పుడు 1-year-old చైల్డ్ కి ఇంప్లాంట్ చేస్తే వీ మే హ్యావ్ టు కంటిన్యూ థెరపీ ఫర్ 1.5 years or 2 years. ఇఫ్ ఒక 4-year-old చైల్డ్ కి ఇంప్లాంట్ చేస్తే వీ మే హ్యావ్ టు గివ్ థెరపీ ఫర్ 2 years or 3 years థెరపీ ఇవ్వాలి. చైల్డ్ ని ప్రోగ్రెస్ ని బట్టి వీ హ్యావ్ టు, బట్ అట్లీస్ట్ 3 years కి అయితే పేరెంట్స్ షుడ్ బి ప్రిపేర్డ్ టు గివ్ థెరపీ ఫర్ 3 years. సో హౌ సేఫ్ ఇస్ ఇట్? పేరెంట్స్ భయపడతా ఉంటారు కదా. కాక్లియర్ ఇంప్లాంట్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. అంటే మనం ఫస్ట్ వాళ్ళ వన్స్ చైల్డ్ డయాగ్నోస్ అయ్యాక, లైక్ వీళ్ళకి బైలేటరల్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉందని తెలిసాక విల్ డూ CT స్కాన్ అండ్ MRI బ్రెయిన్. సో CT టెంపోరల్ బోన్ చేస్తాం, దానిలో కాక్లియర్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అండ్ లోపల నర్వ్ ఎలా ఉంది అండ్ బ్రెయిన్ రిలేటెడ్ గా చైల్డ్ కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అండ్ పీడియాట్రిషియన్ కూడా అసెస్ చేస్తారు బాడీలో అదర్ పార్ట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బికాస్ దీస్ ఆర్ ఆల్ జెనెటిక్ కండిషన్స్, డిసార్డర్స్. సో వేరే జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కార్డియాక్ కానీ కిడ్నీలో కానీ వేరే ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ అసెస్ చేసి దెన్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ ఫిట్ ఫర్ సర్జరీ, కాక్లియర్ స్ట్రక్చర్ అంతా నార్మల్ గా ఉంది అంటే సర్జరీ ఈజ్ వెరీ సేఫ్ అండ్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఇఫ్ కొంతమందికి కాక్లియర్ స్ట్రక్చర్ నార్మల్ గా ఉండదు, అనామలీస్ కాక్లియర్స్ ఉన్నప్పుడు రిజల్ట్ అనేది 100% అష్యూర్ చేయలేము. వాళ్ళ అనామలీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి విల్ హ్యావ్ టు డిస్కస్ విత్ పేరెంట్స్ అండ్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్. ఆఫ్టర్ థెరపీ ఎప్పటి నుంచి లైక్ స్పీచ్ అలాంటివి ఎప్పటి నుంచి మాట్లాడతాం? థెరపీ తర్వాత యూజువలీ చైల్డ్ ఒక 3 to 4 months తర్వాత దే విల్ స్టార్ట్ బ్యాబ్లింగ్. అంటే పుట్టిన వాళ్ళు ఎలా అయితే 6 months తర్వాత స్లోగా సౌండ్స్ చేయడం ఎలా అయితే చేస్తారో, కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత కూడా వాళ్ళ హియరింగ్ జర్నీ సేమ్ వేలో ఉంటుంది. అంటే స్లోలీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ 3 to 4 months తర్వాత వాళ్ళు స్లోగా సౌండ్స్ చేయడం అనేది వాళ్ళ వోకల్ కార్డ్ మజిల్స్ ని యూజ్ చేసి సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడం నేర్చుకుంటారు. తర్వాత సింగిల్ లెటర్ సౌండ్స్, తర్వాత డబుల్ బ్యాబ్లింగ్, డబుల్ లెటర్ సౌండ్స్, తర్వాత చిన్న చిన్న వర్డ్స్ చెప్పడం, తర్వాత స్లోగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మేబీ 1 year 1.5 year కి రావచ్చు. ఏజ్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ 1 year కి చేస్తే తొందరగా వస్తుంది, 4 years కి చేస్తే కొంచెం ఎక్కువ టైం.
ఓకే. సో సేమ్ పేస్ లో ఉండదు జర్నీ. 4 years కి చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, 1 year చేసిన వాళ్ళకి కొంచెం తొందరగా వస్తుంది. ఓకే. బికాస్ బ్రెయిన్ లో సెల్స్ అనేవి న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు, అది 6 years కి పోతుంది. సో 1 year కి చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి న్యూరల్ ప్లాస్టిసిటీ, 6 years కి తగ్గిపోతుంది. సో దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు హౌ ఎక్స్పెన్సివ్ ఇస్ ఇట్? అందరు ఎఫర్ట్ చేయగలుగుతారా? కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఇంప్లాంట్ కాస్ట్, బేసిక్ ఇంప్లాంట్ స్టార్టింగ్ ప్రైస్ విల్ బి అరౌండ్ 7 lakhs అండ్ వాళ్ళకి స్విచ్ ఆన్, మ్యాపింగ్ అండ్ సర్జరీ కాస్ట్ అంతా కలిపి అప్రాక్సిమేట్లీ 10 lakhs వరకు అవుతుంది. సో కొంచెం ఇంకా బెటర్ మోడల్స్, బెటర్ స్పీచ్ ప్రాసెసర్స్ కూడా ఉంటాయి, బట్ దే ఆర్ స్టిల్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇఫ్ parents are belong to below poverty line sector or they cannot afford implant, కొన్ని స్కీమ్స్ కానీ కొంతమంది ఎన్జిఓస్ కూడా వాటికి ఫండింగ్ చేస్తారు. సో త్రూ ఎన్జిఓస్ కూడా మేము సర్జరీస్ చేస్తాం ఫర్ ఓన్లీ బిలో పావర్టీ లైన్ కిడ్స్కి. ఓకే, వాళ్ళకి ఈ ఇంప్లాంట్ అంతా ఫ్రీగా ఇస్తాము, సర్జరీ హాస్పిటల్ సైడ్ నుంచి మేము ఫ్రీగా చేస్తాము, ఎన్జిఓస్ ఇంప్లాంట్ డొనేట్ చేస్తారు. సో ఇలా ఒక గ్రూప్ లాగా వీ కెన్ డూ. కొంతమంది ఎన్జిఓస్ సర్జరీ అండ్ ఇంప్లాంట్, రెండు సర్జరీ కాస్ట్ అండ్ ఇంప్లాంట్ కూడా డొనేట్ చేస్తారు. సో ఇప్పుడు అది ఇక్కడ బ్లూమ్ హాస్పిటల్లో ఎఫర్ట్ బ్లూమ్ హాస్పిటల్ అండ్ అమృత ఈఎన్టీ ద్వారా వీ డూ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఫర్ పూర్ పీపుల్, పూర్ పేషెంట్స్. అండ్ ఆల్సో గవర్నమెంట్ స్కీమ్స్, అడిప్ స్కీమ్లో కూడా వీఆర్ ఎన్రోల్డ్, దాని ద్వారా కూడా చేస్తాం. సో మ్యామ్, అడల్ట్స్లో చాలా మందికి హియరింగ్ లాస్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళు కాక్లియర్ ఇంప్లాంట్స్ తోని సరి చేసుకోవచ్చా? సో అడల్ట్ హియరింగ్ లాస్లో లైక్ కండక్టివ్ ఉంటుంది, అంటే చెవి లోపల చిన్న బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ ఫిక్స్ అవ్వడం వల్ల హియరింగ్ లాస్ రావచ్చు, లేదంటే నరం దెబ్బతినడం వల్ల రావచ్చు. సో బోన్స్ ఫిక్స్ అయితే దాన్ని సర్జికల్ గా క్లియర్ చేయొచ్చు. ఒకవేళ కర్ణబేరికి రంధ్రం ఉన్నా దాన్ని సర్జికల్ గా క్లియర్ చేయొచ్చు. ఒకవేళ నరం దెబ్బతింటే అది మీడియం ఆర్ మోడరేట్ ఆర్ సివియర్ లాస్ అయితే హియరింగ్ ఎయిడ్స్ ఎప్పుడైతే వర్క్ చేస్తాయో వీ విల్ యూజువలీ ప్రిఫర్ హియరింగ్ ఎయిడ్స్. హియరింగ్ ఎయిడ్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, బిహైండ్ ద ఇయర్ ఆర్ కంప్లీట్లీ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్స్ అని ఉంటాయి. సో వాటిలో ఏదైనా మనం ప్రిఫర్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ హియరింగ్ లాస్. ఒకవేళ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది, వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ వర్క్ చేయట్లేదు అంటే దెన్ వీ కెన్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్. సో అది డిపెండింగ్ ఆన్ patient's affordability, we can do either unilateral or bilateral hearing, bilateral cochlear implant. Two sides hearing loss ఉన్న వాళ్ళకి, ప్రొఫౌండ్ లాస్ ఉన్న వాళ్ళకి బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ అయితే బెటర్. ఒక సైడ్ కొంత మోడరేట్ ఆర్ సివియర్ ఉంది, ఒక సైడ్ ప్రొఫౌండ్ ఉంది అంటే ప్రొఫౌండ్ ఉన్న సైడ్ కాక్లియర్ ఇంప్లాంట్ చేసి అదర్ సైడ్ హియరింగ్ ఎయిడ్ కూడా పెట్టొచ్చు. చాలా మందికి సడన్ హియరింగ్ లాస్ వస్తూ ఉంటుంది, ఎందుకు అండ్ హౌ డు యూ ట్రీట్ దెమ్? సడన్ సెన్సరీ న్యూరల్ లాస్ అంటే ఒక్కొక్కసారి వాళ్ళు క్రాకర్స్ సౌండ్, లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, కానీ మ్యూజిక్ డీజేస్లో ఎక్కువ సౌండ్ ఎక్స్పోజ్ అవ్వడం, హెడ్సెట్స్లో సడన్ 120 decibels క్రాస్ అయ్యి సౌండ్ వచ్చినప్పుడు అకాస్టిక్ ట్రామా అంటారు, దానివల్ల సడన్గా హియరింగ్ లాస్ వస్తుంది. ఆర్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు లౌడ్ సౌండ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మెషినరీ సౌండ్స్, వాటి వల్ల కూడా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ ఒక్కొక్కసారి జస్ట్ పడుకుని లేసేసరికి, మార్నింగ్ లేసేసరికి బికాస్ ఆఫ్ సమ్ కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ ఆర్ వాసోస్పాజమ్ అంటే లోపల ఇయర్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల సడన్ గా కూడా హియరింగ్ లాస్ రావచ్చు. సో దాన్ని సడన్ సెన్సరీ న్యూరల్ లాస్ అంటారు. ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ విత్ మెడికేషన్స్, అంటే ఇంజెక్షన్స్ కానీ, ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్ కానీ, ఐవి మెడికేషన్ వల్ల ట్రీట్ చేయొచ్చు. చాలా మందికి ఇంప్రూవ్ అవుతుంది, బట్ కొంతమందికి అది ఇంప్రూవ్ అవ్వదు. అవ్వనప్పుడు అండ్ ఇఫ్ ద హియరింగ్ లాస్ ఇస్ ప్రొఫౌండ్ వీ కెన్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్. దట్ విల్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్. అండ్ వాళ్ళకి టినిటస్ కానీ, లోపల చెవు లోపల సౌండ్స్ ఉంటాయి, సో ఆ సడన్ లాస్ వల్ల వచ్చే సౌండ్స్ కూడా కాక్లియర్ ఇంప్లాంట్ తోటి బాగా తగ్గుతాయి. మనం చాలా మందికి కాక్లియర్ ఇంప్లాంట్స్ మీద మెట్స్ ఉంటాయి, అవి ఏందో చూద్దాం. సమ్ పీపుల్ బిలీవ్ దట్ వన్స్ ఒకసారి పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ ఉంది అని అంటే దే కెన్ ఇన్స్టెంట్లీ హియర్ ఎవ్రీ వన్ ఎల్స్, ఇట్లా పెట్టంగానే ఇట్లా వినికిడి వినిపిస్తుంది అని అనుకుంటారు. అది ఎంతవరకు నిజం? కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టగానే సౌండ్స్ వినిపించవు.
ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వాళ్ళకి ఇనీషియల్గా స్విచ్ ఆన్ చేయాలి ఇంప్లాంట్ని. స్విచ్ ఆన్ చేశాక బేసికలీ ప్రోగ్రామ్ మోడ్లో పెడతాము. 4 ప్రోగ్రామ్ మోడ్స్ ఉంటాయి. అవి అయ్యాక గ్రాడ్యువలీ చైల్డ్ విల్ స్టార్ట్ హియరింగ్. అండ్ ఒక న్యూ బోర్న్ బేబీ ఎలా అయితే ఫ్యూ మంత్స్ తర్వాత దే స్టార్ట్ అంటే దో దే హియర్ ఫ్రమ్ ద బిగినింగ్, వాళ్ళకి ఆ సౌండ్ అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు తర్వాత రెస్పాండ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో అలానే వీళ్ళకి కూడా మినిమం 3 to 4 months పడుతుంది టు అండర్స్టాండ్ దట్ సౌండ్. బట్ మనం పిలిచిన వాళ్ళు రెస్పాండ్ అవ్వగలుగుతారు, అంటే వాళ్ళకి తెలుస్తుంది పిలుస్తున్నాం అనేది. వాళ్ళు మాట్లాడడానికి మేబీ 6 months or 1 year వరకు పట్టొచ్చు. చాలా మంది పేరెంట్స్ ఆఫన్ గా కాక్లియర్ ఇంప్లాంట్స్ పెట్టుకున్నారంటే బ్రెయిన్ కి డ్యామేజ్ చేస్తుంది, బ్రెయిన్ కి సిగ్నల్స్ ఇవ్వడం స్టాప్ చేస్తుంది అని బిలీవ్ చేస్తారు. కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత చాలా మంది బ్రెయిన్ కి ఇంటర్నల్ గా మనం సర్జరీ లోపల చేస్తున్నాం కాబట్టి బ్రెయిన్ కి ఏదన్నా బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వచ్చు అనుకుంటారు. బట్ అలా ఏముండదు, వాళ్ళకి అటువంటి ప్రాబ్లం ఏముండదు. లోపల ఇంప్లాంట్ పెట్టినా కానీ అది బ్రెయిన్ బోన్ బయటనే ఉంటుంది, అంటే స్కల్ బోన్ బయటనే ఉంటుంది. సో అది ఏం డ్యామేజ్ చేయదు బ్రెయిన్ ని. అండ్ ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్స్ ఏవైతే కాక్లియాలోకి వెళ్తాయో అవి కూడా ఎక్కువ చాలా మటుకు చిన్న చిన్న మైనర్ ఇంజురీస్, డే టు డే ఫాల్స్ కి వాటికి కదలవు అన్లెస్ మేజర్ ఇంపాక్ట్ అయితే తప్ప. వెరీ రేర్లీ అవి సెల్ఫ్ గా ఒక్కోసారి స్లోగా మైగ్రేట్ అవ్వచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ఎ కామన్ థింగ్. సో దర్ ఇస్ అ మెథడ్. పిల్లలకి ఇంప్లాంట్స్ పెట్టుకున్నారని అంటే వాటర్ లో ప్లే స్పోర్ట్స్ లో నార్మల్ లైఫ్ ఉండదు వాళ్ళకి అనేది ఒకటి ఉంది. అంటే ఇప్పుడు కొత్త ఇంప్లాంట్స్ లో వాటర్ ప్రూఫ్ కేసెస్ కూడా వచ్చాయి. వాళ్ళు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు విత్ ఇంప్లాంట్. సో స్పోర్ట్స్ కూడా ఆడొచ్చు. సో దే ఆర్ మెనీ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ కాక్లియర్ ఇంప్లాంట్. సో అలాంటి భయం ఏం అవసరం లేదు. కొందరు ఫ్యామిలీలలో ఇంప్లాంట్స్ వర్క్ చేయి ఒక ఏజ్ తర్వాత అని అంటుంటారు. యా, ఎనీ ఇంప్లాంట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో వాటికి రిపేర్స్ వస్తూ ఉంటాయి. సో మనం రిపేర్ చేయించుకోవాలి, దానికి పేరెంట్స్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. 3 years వరకు కంపెనీ విల్ గివ్ వారంటీ. ఆఫ్టర్ దాట్ ఎనీ రిపేర్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ విల్ హ్యావ్ టు అప్రోచ్ కంపెనీ అండ్ దే విల్ రిపేర్ అండ్ గివ్ ఇట్ టు us at certain price. సో అది పేరెంట్స్కి ముందే ఇన్ఫార్మ్ చేస్తాం అండ్ దే విల్ ఆల్సో బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 20-25 years తర్వాత న్యూయర్ మోడల్స్ వచ్చినప్పుడు కానీ ఎనీ చేంజ్ చేసుకోవాలన్నా కానీ మళ్ళీ ఎక్స్టర్నల్ స్పీచ్ ప్రాసెసర్ వాళ్ళు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంటర్నల్ డివైస్ చేంజ్ చేయాలి అంటే మాత్రం రీసర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. అండ్ వన్ లాస్ట్, does getting cochlear implant mean the child won't need therapy or follow up? ఒక్కసారి కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టారనుకోండి, దాని తర్వాత స్పీచ్ థెరపీ ఇంకేది అవసరం లేదు, ఫాలోఅప్ కూడా అవసరం లేదు అని అనుకుంటారు. అది మెత్తా లేకపోతే రియలిస్టిక్ ఏంటి? కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత కంపల్సరీ స్పీచ్ థెరపీ కావాలి. సో బై బర్త్ స్పీచ్ లేని వాళ్ళకి, అంటే డెఫ్నెస్ వల్ల స్పీచ్ లేని వాళ్ళకి కంపల్సరీ స్పీచ్ థెరపీ ఉండాలి. అదర్వైజ్ వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ అంటే ఆడియో వర్బల్ థెరపీ ఇస్తారు. సో ఒక సౌండ్ ని విని అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ రిప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ అనేది ఒక చైల్డ్ కి ఆఫ్టర్ ఇంప్లాంట్ స్పీచ్ థెరపీ వల్లనే వస్తుంది. మ్యామ్, చాలా మంది పేరెంట్స్ పిల్లలకి అడినాయిడ్స్ ఉన్నాయంటే భయపడుతూ ఉంటారు. అసలు అడినాయిడ్స్ అంటే ఏంటి? బేసికలీ అడినాయిడ్స్, టాన్సిల్స్ ఎలా అయితే ఒక లింఫాయిడ్ టిష్యూను, అడినాయిడ్స్ కూడా బై బర్త్ అందరి పిల్లలకి ఉంటుంది. అది నోస్ బ్యాక్ సైడ్ అంటే ప్యాలెట్ పైన ఉంటుంది. సో దట్ మనము పుట్టినప్పుడు ఎవరికి ఇమ్యూనిటీ ఉండదు, అంటే వాళ్ళు మనం ఎక్స్పోజ్ అయ్యే డస్ట్ పార్టికల్స్ కానీ రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయ్యే వాటికి అడినాయిడ్స్లో లింఫోసైట్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి. సో బట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ అడినాయిడ్ ష్రింక్ అయిపోవాలి. అవి ష్రింక్ అవ్వకుండా పెద్దగా ఉండి ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ పెద్దగా ఉంటే వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది. సో ఆ బ్రీతింగ్ డిఫికల్టీ వల్ల వాళ్ళు మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ చేయడం, గురకలాగా రావడం, దానివల్ల మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ చేసినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే నోస్ లోంచి ఫిల్టర్ అవ్వాలో అవి థ్రోట్ లో వెళ్ళి స్టక్ అవుతాయి. బికాస్ థ్రోట్ డజంట్ హ్యావ్ ఫిల్టర్స్. ఆ టాన్సిల్స్ లో స్టక్ అవడం వల్ల టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ రావడం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది. సో ఈ అడినాయిడ్స్ యూజువలీ బై 6 years of age ష్రింక్ అయిపోవాలి. చాలా మందికి ఇనీషియల్ గా 3 to 4 years ఏజ్ లో కొంచెం ట్రబుల్సమ్ గా ఉన్నా కానీ బై 6 years of age దే విల్ ష్రింక్. ఇఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ అది ష్రింక్ అవ్వట్లేదు ఆర్ యంగర్ ఏజ్ లో కూడా సివియర్ అబ్స్ట్రక్షన్ ఉంది, విచ్ ఇస్ చైల్డ్ ఇస్ నాట్ ఏబుల్ టు థ్రైవ్ విత్ టాన్సిల్స్ అంటే దెన్ వీ మే హ్యావ్ టు రిమూవ్ ద
adenoids, tonsils and adenoids. So if the child is not able to thrive, then we may have to remove the adenoids. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే బేసికలీ చైల్డ్ వెయిట్ గెయిన్ అవ్వకపోవడం అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడం, కంటిన్యూస్ గా నిద్రలో కదులుతూ ఉండడము అండ్ డే టైంలో డల్ గా ఉండడము, డ్రౌజీగా ఉండడము, యాక్టివిటీస్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోవడం, కొంచెం పరిగెత్తిన ఆయాసం వచ్చేసేయడం, వీటి వల్ల మనకు అడినాయిడ్స్ ఎక్కువ ఉన్నాయనేది తెలుస్తుంది. కంప్లైంట్ చేస్తారా? పెయిన్ ఏముండదు. అడినాయిడ్స్ ట్రీట్ చేయకపోతే వాళ్ళకి టీత్ పళ్ళు ఎత్తుగా రావడం, ఫేషియల్ ప్రొఫైల్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లేటర్ ఆన్ వాళ్ళు బ్రేసెస్ కానీ అవి వేయాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ బిఫోర్ దాట్ మనం అడినాయిడ్స్ క్లియర్ చేయాలి. Adenoidectomy surgery. Adenoidectomy surgery is very safe, and now at present we are doing with coblation, in which there is no blood loss. And there won't be any incisions or cut em undadu. So endoscopic gane chestamu. It's very safe, and child will recover very quickly within a day. On the same day he is comfortable. Only if he combine with other procedures, he may take 1 or 2 days to recover. అడినాయిడెక్టమీ తర్వాత ఇమ్యూనిటీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? లేదు, అడినాయిడెక్టమీ తర్వాత ఇమ్యూనిటీ, ఎందుకంటే వి లీవ్ సర్టన్ టిష్యూ ఆన్ ఐదర్ సైడ్. అంటే ట్యూబల్ టాన్సిల్స్ ఉంటాయి అండ్ టంగ్ బేస్ లో లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది, అదర్ లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది టు కాంపెన్సేట్. సో వాళ్ళకి ఇమ్యూనిటీ వైజ్ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మీరు చెప్పినట్టు కిడ్స్ స్నారింగ్ కానీ ఎప్పుడు ఇది నార్మల్ అనుకోవచ్చు, కిడ్స్ స్నారింగ్, అండ్ ఎప్పుడు బియాండ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అంటే వన్స్ ఇన్ వైల్ వాళ్ళకి జలుబు వచ్చినప్పుడు 4-5 days నోస్ బ్లాక్ ఉండి మౌత్ బ్రీత్ చేస్తే దట్ ఈస్ నార్మల్. సో ఎనీ చైల్డ్ విత్ కోల్డ్ విల్ హ్యావ్ స్నోరింగ్. బట్ అది కంటిన్యూస్ గా ఎవ్రీడే బేసిస్ లో ఆర్ more than 15 days in a month the child has snoring ante, then it is something which we have to look into it. మనము దానికి స్లీప్ స్టడీస్ కూడా చేయొచ్చు. హౌ సివియర్ ఇస్ ద స్నోరింగ్, ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ హిస్ ఆక్సిజన్ సాచురేషన్ ఆర్ హార్ట్ రేట్, అది కూడా అసెస్ చేయొచ్చు. అండ్ అడినాయిడ్స్ స్ట్రక్చరల్ గా నోస్ లోపల ఏమైనా బ్లాకేజ్ ఉందా ఆర్ టంగ్ ఫాల్ బ్యాక్ ఉందా అనేది చెక్ చేసి దాన్ని బట్టి వాట్ ఎవర్ ఇస్ ద అండర్లైన్ కాజ్ దాన్ని ట్రీట్ చేయడం వల్ల మనం స్నోరింగ్ ని కంట్రోల్ చేయొచ్చు. సో మ్యామ్, స్నోరింగ్ కి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? Pediatric snoring. Pediatric snoring ki basically we'll do once we diagnose the child with adenoids or turbinate hypertrophy or any other condition which is blocking their nose or airway. Once we diagnose, we will assess if it can be reduced with medication. అంటే మందులతో తగ్గుతుందా లేదా అనేది అసెస్ చేస్తాము. ఇనిషియల్లీ వీ కెన్ ట్రై మెడికేషన్ ఫర్ సర్టెన్ పీరియడ్, 1 month or 2 months. వీ కెన్ యూస్ నాజల్ స్టిరాయిడ్ స్ప్రేస్. కొంతమంది కిడ్స్ కి ఆ నాజల్ స్టిరాయిడ్ స్ప్రేస్ వల్ల కూడా రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ టర్బినేట్ సైజ్ అది తగ్గుతుంది. సో దాంతో వాళ్ళకి బ్రీతింగ్ ఇంప్రూవ్ అయింది అంటే వీ నీడ్ నాట్ డూ సర్జరీ. చల్లవి ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేసి జాగ్రత్తగా ఉండడం వల్ల మనము మేనేజ్ చేయొచ్చు. సో ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ వాళ్ళకి రిపీటెడ్గా బ్లాకేజ్ వచ్చి మౌత్ బ్రీతింగ్ ఉంది అంటే విల్ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. చాలా మంది మీరు అన్నట్టు ఇప్పుడు నేజల్ స్ప్రేస్ ఇవన్నీ అన్నారు కదా, అవి చాలా మంది అడిక్ట్ అయిపోతూ ఉంటారు, వితౌట్ కన్సల్టేషన్ ఊరికి వాడుతూ ఉంటారు. ఇస్ ఇట్ సేఫ్? No, Otrivin or xylometazoline, oxymetazoline drops అవి 4-5 days కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇట్ విల్ కాజ్ రీబౌండ్ కంజెషన్, అంటే టర్బినేట్స్ సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది, ముక్కు లోపల ఉన్న టిష్యూ సైజ్ స్వెల్ అయిపోయి వాళ్ళకి అది యూజ్ చేస్తే కానీ దే కెనాట్ స్లీప్ or they'll not be comfortable. So they get habituated to it. So అది అంత లాంగ్ టర్మ్ లో యూజ్ చేయడం మంచిది కాదు. స్టిరాయిడ్ స్ప్రేస్ వీ కెన్ యూజ్ ఫర్ 1 to 2 months ఆఫ్ పీరియడ్, బట్ అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ వీ కెన్ రెడ్యూస్ ద సైడ్ ఎఫెక్ట్స్ బై అవాయిడింగ్ స్వాలోయింగ్. అంటే మనం స్ప్రే చేశాక గొంతులోకి వచ్చిన దాన్ని స్పిట్ చేసేసి మౌత్ వాష్ చేసుకోవడం వల్ల వీ కెన్ అవాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు పిల్లల్లో స్నోరింగ్ ట్రీట్ చేయకపోతే ఎట్లాంటి సీరియస్ కండిషన్స్ ఉంటాయి? సో స్నోరింగ్, ఇఫ్ వీ డోంట్ ట్రీట్ స్నోరింగ్ ఇన్ కిడ్స్, వాళ్ళకి డైలీ ఆక్సిజన్ అనేది ప్రాపర్గా రీచ్ అవ్వదు. గురక ఉన్నప్పుడు ఎయిర్ ఫ్లో అనేది నార్మల్ లెవెల్ కంటే తక్కువ ఉంటుంది. సో లెస్సర్ ఆక్సిజన్ వచ్చినప్పుడు హార్ట్ ట్రైస్ టు కాంపెన్సేట్ బై ఇంక్రీజింగ్ ద హార్ట్ రేట్. సో హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కువ బ్లడ్ పుష్ అవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆల్ దిస్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ అ సింగిల్ డే. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్
దిస్ విల్ హ్యాపెన్. అండ్ వాళ్ళకి పల్మనరీ హైపర్టెన్షన్ అంటే లంగ్లో ఉన్న వెజల్స్లో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం, తర్వాత జనరల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం, మేబీ ఆఫ్టర్ 15-20 years తర్వాత ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇఫ్ యూ డోంట్ ట్రీట్ స్నోరింగ్, సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఇమీడియట్ కాంప్లికేషన్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, స్లీప్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల, డే టైమ్ స్లీపీనెస్, యాక్టివిటీలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేరు, సో వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం, ఒబేసిటీ ఇష్యూస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఎక్కువ వెయిట్ లాస్ కూడా, వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కూడా చూస్తాము, వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడం కూడా చూస్తాం. ఐదర్ వే వి సీ బోత్ ద టైప్స్. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ ఎనర్జీ అంతా బ్రీతింగ్కి స్పెండ్ అవ్వడం వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వలేరు. యాక్టివిటీ రిడక్షన్ వల్ల కొంతమంది కిడ్స్ ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతారు. సో బోత్ టైప్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ఇంటర్నల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే దాన్ని బట్టి కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా మాడిఫై చేసుకుంటే ఈ స్నోరింగ్ కానీ ఇట్లాంటివి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉన్నాయి? రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడము, అండ్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం, ఏసీ అవాయిడ్ చేయడం, వీటి వల్ల టు సమ్ ఎక్స్టెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేసి అడినాయిడ్స్ ఉన్నా కానీ బ్రీతింగ్ బెటర్గా ఉండేలాగా చూసుకోవచ్చు. అది మీడియం సైజ్ ఆఫ్ అడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఆల్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్. బట్ ఇఫ్ అడినాయిడ్ సైజ్ ఇస్ grade 4 అండ్ మ్యాక్సిమం గ్రేడ్స్లో ఉన్నప్పుడు దిస్ మే నాట్ బీ హెల్ప్ఫుల్. Thank you so much, ma'am, for sharing your time and knowledge with us. Thank you.